హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ నేను మీ ఖతర్నాక్ కవిత బీజేపీ హ్యాట్రిక్ ధీమా సడలినట్లు కనిపిస్తోంది మోడీత్వ మేనిఫెస్టో ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదని తొలి దశ పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు సార్వత్రిక ఎన్నికలలో మిత్ర పక్షాలతో కలిసి 400కు పైగా స్థానాలలో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి కూడా మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను సాకారం చేసుకోవాలంటే మిగిలిన దశలను ప్రచార వ్యూహాన్ని మార్చాలని బీజేపీ అగ్రనాయకత్వం యోచించినట్లు కనిపిస్తోంది వాస్తవానికి కొద్ది కాలం ముందు నుంచే సార్వత్రిక ఎన్నికలలో మిత్ర పక్షాలతో కలిసి 400కు పైగా స్థానాలలో విజయమంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనని వాస్తవానికి క్షేత్రస్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అన్న అనుమానాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు మాత్రమే కాదు బీజేపీ పొలిటికల్ మెంటర్ గా చెప్పుకునే ఆర్ఎస్ఎస్ సైతం బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని నివేదికలు ఇచ్చింది 7 దశలలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో తొలి దశ పోలింగ్ ముగిసిన తరువాత బీజేపీ కంగారు చూస్తుంటే ఆర్ఎస్ఎస్ చెప్పినట్లుగానే బీజేపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందా అన్న అనుమానాలు కలగక మానవు ఒక పరిశీలన మేరకు తొలి దశ ఓటింగ్ తరువాత బీజేపీలో కంగారు మొదలైంది మూడోసారి అధికారం అన్న ధీమా ఒక్కింత తగ్గినట్లు కనిపిస్తోంది క్షేత్రస్థాయిలో పరిస్థితిపై పార్టీ అగ్రనాయకత్వానికి ఒక అవగాహన వచ్చిందంటున్నారు బీజేపీ విభజన రాజకీయాల ప్రభావం పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఈ నెల 19న దేశవ్యాప్తంగా 102 లోక్సభ నియోజకవర్గాలలో తొలి దశలో పోలింగ్ జరిగింది అయితే బీజేపీ పట్ల ప్రజలలో ఉన్న ప్రతికూలత తీవ్రత ఎంతన్నది తొలి దశ పోలింగ్ తీరును బట్టి బీజేపీ అగ్రనాయకత్వానికి అర్థమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు తొలి దశ పోలింగ్ తరువాత అంతర్మథనంలో పడిన బీజేపీ అగ్రనాయకత్వం ఆదివారం అర్ధరాత్రి అత్యవసరంగా సమావేశమైనట్లు చెబుతున్నారు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా పార్టీ అధ్యక్షుడు నడ్డాలు పాల్గొన్న సమావేశంలో మిగిలిన విడతలతో పుంజుకున్నందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారని అంటున్నారు మరోవైపు అందుతున్న సమాచారం మేరకు తమిళనాడు ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మహారాష్ట్రాలలో ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుందని తెలుస్తోంది నిరుద్యోగం ద్రవ్యోల్బణం పేదరికం రైతు సమస్యలు బీజేపీకి ప్రతికూలంగా మారాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు